అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. ఇది వచ్చేసి నిన్నటి మినీ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ పూట పిల్లల్ని ట్యూషన్ పంపించిన తర్వాత వాళ్ళకి డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మొన్నటి నుంచి నాకు ఎందుకు పప్పు తినాలనిపిస్తుంది. అదేం చేయలేక, నీకు అసలు పప్పు అంటే నచ్చదు కదా, ఇప్పుడు ఏంటి పప్పు క్రేవింగ్స్ వస్తున్నాయి అని అంటే, నేను ఇంతకు ముందు చింతపండు రసం పోసిన పప్పే తిన్నాను. కానీ ఇప్పుడు అది చింతపండు రసం అవాయిడ్ చేసి ఓన్లీ టమాటా వేసి చేస్తుంటే సూపర్ ఉంది. అలాగే ఆకుకూర పప్పు చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆకుకూరలు వేసి చేస్తుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ప్రోటీన్ కూడా అందుతున్నాయి. చేయలేక మార్నింగ్ వీడియో పెట్టకుండా ఏం చేస్తున్నావు, పండగ కదా కొంచెం హడావుడిగా ఉండి పిల్లల్ని రెడీ చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అసలే పండగ కొంచెం ఇల్లు కడుక్కోవాలి అనేసి ఈ పనులలో పడిపోయి ఇంకా వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదులేండి. ఇప్పుడైతే చేస్తున్నాను. మర్చిపోకుండా మీరైతే వీడియోకి లైక్ చేసేయండి. నేనైతే 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు 1000 లైక్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఇంతకీ ఈ పప్పులో ఏమేమి వెజ్జీస్ యాడ్ చేశానో చెప్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే వెల్లుల్లిపాయలు, నా దగ్గర అయితే రాడిష్ ఉంది, అది కూడా యాడ్ చేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా యాడ్ చేశాను. నాకేమనిపించిందంటే పప్పు అన్నం వేరువేరుగా వండితే 2 గిన్నెలు అవుతాయి కదా, అదే పప్పు అన్నం చేసుకుంటే 2 కలిపి ఒకేసారి వండుకుంటే టైం సేవ్ అయింది, చక్కగా గిన్నెలు కూడా తోమాల్సిన పని ఉండదని వండానా. కొంచెం రైస్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టేశాను, అందుకే కొంచెం అడుగు మాడింది. సేమ్ ఇంకా మనం పప్పు ఎలా చేసుకుంటామో అలాగే, కానీ వీటిలో అయితే కొంచెం రైస్ యాడ్ చేయడం అంతే తేడా. ఇంకా పోపు పెట్టేసుకున్న తర్వాత పిల్లలకి పెట్టాను. అప్పడాలు కూడా వేయించానండి, చెప్పడం మర్చిపోయాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా నిమ్మకాయ పచ్చడ, ఇప్పుడు నేను చేసిన రైస్ సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇంకా హస్బెండ్ లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందంటే కలుపుకునే పనే లేదబ్బా. ఇదైతే వేడివేడిగా తినేయాలి, తింటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత నాకేమంత అనిపించలేదు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మా సోన్ పాప అయితే భలే తినేసింది. మా మోనుగాడు చాలా ఇష్టంగా తిందండి.